ఒక సినిమాని సంకల్పించినటువంటి సంగీతం శ్రీనివాస్ గారు మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినటువంటి ఒకే ఒక మాట, దేవి గారిని ఎందుకు అనుకున్నారండి అంటే ఆయన తప్ప ఇంకెవరు చేయగలరు అన్నారు. సో దట్ ఈస్ అవర్ రాక్ స్టార్ దేవి గారు. సో లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ దేవి శ్రీ ప్రసాద్ గారు. మాటలు రాయడం విన్నాం, పాటలు రాయడం విన్నాం, కానీ పాటలకి వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ని మళ్ళీ చేస్తూ ఇమోషన్స్ అన్నీ కరెక్ట్గా పలికించడం అనేది కత్తి మీద సాము లాంటి పని. నాకు తెలిసి ఇలాంటి ప్రయోగం ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు. దేవి గారు, యూ హ్యావ్ క్రియేటెడ్ అ రికార్డ్. హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఫర్ ద బ్లాక్ బస్టర్ టూ. థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. యాక్చువల్లీ దేర్ ఇస్ అ సేయింగ్, where speech fails, there music begins అని. This is a caption that I put on the wall of my studio. అది ఏ ముహూర్తాన్ని పెట్టిన, I put that when I built my studio. So as soon as you get into my studio, on the wall you can see a lot of musical quotations and this is one of that. Where speech fails, there music begins. అది పెట్టిన ముహూర్తం అటువంటిదేమో. And wherever I go abroad, whenever I travel, like I was telling these guys also, like I watched almost all the, like you were saying, like all the musicals, like the Broadway musicals in New York gani, then there are the Western musicals in London and Europe. Ekkada travel chesna, I used to, first thing is, even before I go, I've seen like amazing shows by amazing artists which always inspired me to make music and make musicals. So ippudo oka roju manam musical cheyali, like a film that is full of music and people singing and making the original actors sing ani pedda korika undidi. So I have the posters of like Mamma Mia, Lion King and the Phantom of Opera and all this in my studio mata. So ఇది ఎందుకు చెప్తానంటే, where speech fails there music begins అనే క్యాప్షన్, దాని తర్వాత ఈ పోస్టర్స్ ఇలా చేయాలి నా కోరిక. And when you really wish from the bottom of your heart for the rightmost thing, I think somehow this universe will make that happen, and that's how this film happened and I became so fortunate to be a part of this అని అనిపిస్తుంది. So first of all I would like to thank the one and only legendary, the one and only Shri SingGeetham Srinivas Rao sir for his amazing idea. And ఇందాక వీళ్ళు అన్నట్టు 40 yearsకి అది వెయిట్ చేసి మళ్ళీ అందులో మనం రావడం ఏంటి. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సంగీతం సార్. ఇది long time back he came to visit me in my studio, like more than like 10-12 years, maybe more than that, I don't remember. But అప్పుడు వచ్చినప్పుడు వేరే మూవీ కోసం వచ్చారు. అండ్ అది చెన్నైలో పెరగడంతో ఇంకా ఏంటంటే, కమల్ హాసన్ గారు సంగీతం గారు చేసిన మూవీలు అన్నీ మేము చూస్తున్నాం, లైక్ అబ్బూరు సగదరులు కానీ పుష్పకి ఈజ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్. సో సంగీతం సార్ వస్తుందని ఎక్సైట్ అయిపోయి నేను చిన్నపిల్లల్లో వెయిట్ చేస్తుంటే, ఆయన వచ్చిన తర్వాత అర్థమైంది ఆయన నాకంటే చిన్నపిల్లడని. సో ఆ రోజు ఇంకో మూవీ స్టోరీ చెప్పేసి, దాని తర్వాత దిస్ వాజ్ ద సెకండ్ స్టోరీ దట్ హీ టోల్డ్ మీ, దేవి ఐ వాంట్ టు మేక్ దిస్ స్టోరీ బట్ నాట్ లైక్ సమ్ డే అండ్ ఐ డెఫినెట్లీ వాంట్ యూ టు స్కోర్ ద మూవీ ఫర్ దిస్ మ్యూజిక్ ఫర్ దిస్ మూవీ అని. సో అప్పటి నుంచి ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్. దాని తర్వాత ఎప్పుడైతే జరగట్లేదో ఐ థింక్ అయ్యో ఇది జరగట్లేదా అని. దాని తర్వాత I told the other day, like 4 years back when I was in my London concert, he called again, Devi, we're going to do this movie, when are you coming back, I want to talk to you. మళ్ళీ ఎగ్జైట్ అయ్యా, మళ్ళీ జరగలేదు. మళ్ళీ దాని తర్వాత మొన్న like last year or something, then finally like Sankalp said, there was one man who was born, I think one of his biggest goals was to make this film, and that was Nagi sir. Thank you so much Nag Ashwin sir. అండ్ అంటే రైట్ మోస్ట్ అంటే ఆశ కూడా చాలా అందమైంది అయి ఉండాలి. మనిషికి ఆశ ఉండడం తప్పు కాదు, ఆశ చాలా అందమైంది అయి ఉండాలి. మన ఆశలో చాలామంది ఆశలు కళలు నెరవేరులు ఉంటే ఆ ఆశ డెఫినెట్గా తీర్చేలా దేవుడు చూసుకుంటాడు. అలాగా this was the bigger dream of the biggest legend సంగీతం sir, and our dream ఈ రోజు ఈ సెలబ్రేషన్ జరుగుతుందంటే the biggest reason for that is Nag Ashwin sir, because ఆయన ఇది ప్రొడ్యూస్ చేస్తుండకపోతే this celebration wouldn't have been there. So thank you so much Nag Ashwin sir. And I would always be grateful to SingGeetham sir for choosing me as his music director అన్ని years back. And after all these years he could have chosen anybody. Like ఆయన అడిగితే ఎంత పెద్దోళ్ళన్నా చేస్తారు, ఈవెన్ a Hollywood music composer would have said yes to him, but still he chose me. So I feel that itself is a blessing. And then ఈరోజు చాలా సినిమాలకి బ్లాక్ బస్టర్స్ వస్తుంటాయి, హిట్స్ అవుతుంటాయి, పేర్లు వస్తుంటాయి, డబ్బులు వస్తుంటాయి, అన్నీ ఫైన్. బట్ దేర్ విల్ బి సమ్ ప్రాజెక్ట్స్ విచ్ విల్ బి లైక్ ల్యాండ్ మార్క్స్ ఇన్ అవర్ లైఫ్స్. అండ్ ఇది మళ్ళీ జరగదు అంటే సాటిస్ఫాక్షన్ అంటే there can't be nothing bigger than satisfaction for a creator, right? So anta biggest musical satisfaction నాకు ఇచ్చిన ఈ మూవీకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. I'll always be grateful to this movie. And I think
దిస్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఎమోషనల్ జర్నీస్. నేను పెద్దగా దేన్ని లైక్ ఇఫ్ సంబడి సేస్ గ్రేట్ థింగ్స్ అబౌట్ మీ ఆల్సో ఐల్ సే థ్యాంక్ యూ, అండ్ సంబడి సేస్ వర్స్ట్ థింగ్స్ అబౌట్ మీ ఆల్సో హే థ్యాంక్ యూ. సో ఐఎమ్ లైక్ దట్. సో ఐ డోంట్ రియాక్ట్ టూ మచ్ బికాస్ I think this life is too precious to, you know, waste time for unnecessary things and to get excited also for necessary or unnecessary things. So I'm always, my dad used to call me వీడు స్థితప్రజ్ఞుడు అని. చిన్నప్పుడు ఆ మాట అన్నా అని, స్థితప్రజ్ఞుడు అంటే ఏంటంటే దేనికి పెద్దగా రియాక్ట్ అవడు, గుడ్ అన్నా ఓకే బ్యాడ్ అయినా ఓకే అని. సో అలా ఉండే నాకు కూడా ఇది ఎమోషనల్ అనిపించింది. దానికి కారణం సంగీతం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఇన్స్పైరింగ్ us through all these years. తర్వాత వన్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ అండ్ దిస్ ఎంటైర్ జర్నీ ఈజ్ దట్ మనం చాలామందికి చాలా చేయాలనే అంబిషన్స్ ఉంటాయి, బట్ అగైన్ వీ గివ్ ఎ టైమ్ లిమిట్ ఆర్ ఎ డెడ్ లైన్ ఆర్ యాక్చువల్లీ టైమ్ లిమిట్ టు ది ప్యాషన్. సో ఫస్ట్ ఇలా ఉంటుంది, దాని తర్వాత ఇది జరగట్లేదు అన్నప్పుడు ఇలా దిగిపోతుంటుంది ఏది చాలామందికి. సో దట్స్ వేర్ లాట్ ఆఫ్ క్రియేటివ్ ఐడియాస్ డై. బట్ లుక్ ఎట్ దిస్ లెజెండ్ హూ హెస్ ఆల్రెడీ అచీవ్డ్. జనరల్గా ఫైర్ ఎవరికి ఉంటుంది, కొన్ని ఎలాగైనా మన లైఫ్లో సాధించాలి అనుకుని సాధించలేని వాళ్ళకి కొంతకాలం ఫైర్ కంటిన్యూ అవ్వడం ఓకే, బట్ అన్ని రకాల ఈ సాధించేసిన తర్వాత కూడా ఫైర్ కంటిన్యూ అవుతుందంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు సంగీతం సార్. దిస్ వాట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ హిమ్. అది 40 years అయినా సరే ఆ ఐడియాలో ఉన్న ఆయన ప్యాషన్లో ఉన్న ఆ ఫైర్ ఏమాత్రం తగ్గకుండా అది ఇంకా పెరుగుతూనే ఉంది. ఇంతకాలం తర్వాత ఇంత పెద్ద వాళ్ళందరినీ పెట్టి గొప్ప గొప్ప సినిమాలు చేసిన వాళ్ళందరినీ కూడా ఆయన స్టైల్లోకి తీసుకొచ్చి చేయించారంటే ఇంతకంటే మనం నేర్చుకోవాల్సిందే ఉంది. సో దాట్ ఈస్ వన్ థింగ్ దట్ వీ షుడ్ లెర్న్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డ్రీమ్ ఆల్వేస్ కీప్ ఇట్ ఎ లైఫ్ బికాస్ సమ్ డే ఇట్ విల్ డెఫినెట్లీ కమ్ ట్రూ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డ్రీమ్. అండ్ అలాగే ఈరోజు పీపుల్ ఆర్ లైక్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ రిలీజింగ్ గ్రేట్ థింగ్స్ అబౌట్ ద మ్యూజిక్. అఫ్ కోర్స్ ద క్రెడిట్ గోస్ టు ఎవ్రీ వన్. సో డిఎస్పీ రాక్ అని, డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ ఓకే, ఆల్ దట్ ఈస్ గుడ్. డెఫినెట్లీ ఎనీబడి విల్ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. బట్ I would like to give this, I would like to dedicate this, especially this movie's, the applause that I'm getting for this movie's music, I would like to dedicate it to my guru, Shri Mandolin U. Srinivasanna, who taught me music, because of whom I could figure out what music is all about. And then my mother, Siromani Garu, who actually took me and made me a disciple of my guru. At that time, I didn't know who was Mandolin Srinivas Garu, what is a mandolin. But it was her interest that she put me in my class. And my guru is like my God. He taught me not just music, but how to behave, how to be grounded, how to take success, and how to take reviews and how to, so it's all because of him. So thank you, Anna. Thank you, Srinivas Anna, for making me what I am today. And then I would like to dedicate this success to my guru and mother, of course, and of course my father, Satyamurthy Garu. Why? Because last time నేను చెప్పా, చిన్నప్పుడు ఏదో పిచ్చి పిచ్చిగా ట్యూన్స్ చేస్తుంటే he used to give me lyrics, okay? So ఇది నిజంగా మేము throughout till my dad was there, every meal I had with him. అంటే no matter which director was in the studio, which hero was in the studio, they all respected that lunch time with my dad. డిస్కషన్ జరుగుతుంది, అమ్మో 2 అయింది, డాడీ భోన్ చేయాలి. ఐ డోంట్ ఈట్ ఆన్ టైమ్. ఐ నెవర్ యూస్ టు ఈట్ ఆన్ టైమ్, బట్ నవ్ ఐమ్ బెటర్. సో కిందకి వెళ్తే యాక్టర్స్ కానీ, హీరోస్ కానీ, మా డైరెక్టర్స్ కానీ, దే యూస్ టు రెస్పెక్ట్ ద రిలేషన్షిప్ ఆఫ్ మైన్ అండ్ మై డాడ్ సో మచ్ దట్ నో యూ గో హ్యావ్ ఫుడ్ విత్ హిమ్ అండ్ కమ్. సమ్టైమ్స్ దే యూస్ టు అకంపెనీ మీ, లైక్ సుకుమార్ గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, ఈవెన్ బన్నీ, వీళ్ళందరూ కిందకి వచ్చి డాడీ కూర్చొని కవర్లు చెప్పేవారు అనమాట. వై? బికాస్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐఎమ్ యూస్ టు హ్యావ్ ఎ మీల్ విత్ మై డాడ్ ఆల్ దీస్ ఇయర్స్. అండ్ అప్పుడే ఐ లెర్న్డ్ ద బెస్ట్ థింగ్స్ అబౌట్ లైఫ్. My dad once told me, whenever you do films, always remember the film is bigger than anybody else. Okay, always respect the film. You will never become bigger than the film. This is the biggest lesson he taught me. And inkote ఏంటంటే అప్పుడు మాట డాడీ భోంచేద్దామా అంటే నాకు వద్దు అని, డాడీ భోంచేయాలి రే కొడతా నిన్ను, ఇలాగే we used to talk మాట. So this movie, like I'm happy that you're all saying దివి గారు మీరు ఎలా చేశారు అన్నప్పుడు ఓకే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అబ్బా అందరూ చూస్తారు మమ్మల్ని పొగుడుతారనే సంతోషం ఎవరికైనా ఉంటుంది. బట్ నాకు అరే మన చిన్నప్పటి నుంచి ఇదే కదా చేస్తున్నాం అన్నట్టు ఉంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డాడ్ ఫర్ పుటింగ్ ఆల్ దట్ ఫన్ అండ్ టేకింగ్ లైఫ్ ఇన్ ద రైట్ మోస్ట్ పాజిటివ్ వే. నాకు అలవాటు చేసింది మా ఫాదర్. సో థ్యాంక్ యూ డాడీ, వెరెవర్ యూ ఆర్, ఐ నో యూ వాచింగ్ ఓవర్ మీ. And then doing this film in a banner like in a prestigious banner like Vaijayanti Movies, Ashwini Dutt uncle, and he all used to, Neena Dutt uncle and my dad and all used to jam on a lot of films, and they worked together on a lot of films, and they did masterpieces. And Dutt uncle ఏంటంటే ఆయన చేసిన మూవీస్ అన్నీ కూడా మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్. సో మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ తీసిన వైజయంతి మూవీస్ అండ్ సంగీతం శ్రీనివాసరావు సార్ వీళ్ళందరి కలయికలో నేను కూడా ఈ సినిమాలో ఒక పార్ట్ అవడం నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
And then after we started this movie, I would like, అంటే వాళ్ళందరి పేర్లు ఇందాక చెప్పేశారు కాబట్టి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద రైటింగ్ టీమ్ అండ్ ద డైరెక్షన్ టీమ్. నాకు ఇందాక నాగి గారు అన్నట్టు అదే సంగీతం సార్ ఎప్పుడు మీకు కథ చెప్పారు కదా, అదే మనం చేస్తున్నాం, ఇదండి కథ అని చెప్పి అందరం కూర్చున్నాం రూమ్లో. అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ పడ్డా, సార్ ఇప్పుడు కథ ఉంది, స్క్రిప్ట్ పేపర్ ఉంది, ఏంటి ఏం చేయాలి అని. సో దెన్ ఐ సెడ్ ఓకే సార్, జస్ట్ గివ్ మీ లైక్ కపుల్ ఆఫ్ డేస్ టైమ్ అండ్ ఐ విల్ డూ సంథింగ్. అండ్ దెన్ ఓన్లీ ఆల్ దీస్ హ్యాపెన్ లైక్ వాట్ నాగి సార్. దెన్ ఐ ట్రై టు యాక్ట్ అంటే ఏంటంటే నేను జనరల్గా సాంగ్ చేసినప్పుడే ఐ యాక్ట్ అండ్ షో ద సింగర్స్ విచ్ ఐ డోంట్ రియలైజ్ అన్లెస్ యూ షో మీ a video like this. I was like closing my eyes like that. I look so funny when I look at my own self. So అలాగా ఐ స్టార్టెడ్ ఫీలింగ్ ద స్క్రిప్ట్. అండ్ ఇక్కడ క్లోజ్అప్ రావాలి, ఇక్కడ మ్యూజిక్ ఇక్కడ అహిలే ఇలా చెయ్యి రావాలి అని. సో ఆల్ దీస్ ఆర్ ద కార్టూనిష్ ఫీలింగ్స్ దట్ ఐ హ్యాడ్ ఇన్ మై మైండ్ బికాస్ ఆఫ్ ఆల్ దోస్ మ్యూజికల్స్ అండ్ ఆల్ దట్ ఐ వాచ్డ్. అండ్ ఫైనలీ ద డ్రీమ్, the bigger dream was SingGeetham sir's dream project, but through that my dream and our dream of working with SingGeetham sir came true. So thanks to Nagi sir, thanks to SingGeetham sir once again for that. And after making the music, then they all loved it and okay, now we understand, okay, this is the time to cheppi. They said we all were like very happy. Okay, now like who will be doing this, whom to put in the film was the bigger question. And I don't know what all they went through the process, but they did a great job. They used to show me pictures, they used to send me small bits. Kada sir, we did a test shoot, and then this girl will be Gauri, this girl will be Renu, this guy will be so and so and cheppi. So that was, I think we should give a separate round of applause to them for going through that process of choosing the actors. And only one compliment that I can give you all guys is you did the best job by choosing these guys. Because these guys are amazing. Ayan, you truly rocked, man. I mean, of course, like you said, ఇది ఒక పెద్ద బ్లెస్సింగ్. లైక్ యు నో యువర్ డెబ్యూ బీయింగ్ సచ్ ఎ ఫిల్మ్, ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ అస్సలు ఫస్ట్ సినిమాలా కాకుండా ఎంత సీజన్గా చేశారు. నేనే ప్రతి క్లోజ్ వారిని ఇలా చేశారేంటి అనుకోండి. అంటే చిన్నవి ఐ వాస్ టెలింగ్, వీ వర్ టాకింగ్ యాక్చువల్లీ ఆ రోజు నేను నాగి సార్ వెన్ వీఆర్ సిట్టింగ్ విత్ సంగీతం సార్ అండ్ వాచింగ్ ద మూవీ, ఇది భలే చేశారు, ఇది భలే, బికాస్ దట్ వాస్ ద డే వీఆర్ లైక్ thoroughly commenting like normal people because we finished and movie is released and cheppi. So chala explain later, I'll put a list and tell you alaga. And Ahilya, you're amazing as everyone is saying. And ఈ అమ్మాయి ఏంటంటే షీ నోస్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ అండ్ షీ సేస్ ఇట్ ఈస్ యూజ్లెస్ టు మీ బికాస్ వీ కాంట్ యూజ్ దట్ ఇన్ ద ఫిల్మ్ అండ్ షీ కాంట్ యూజ్ దట్ ఇన్ ఎనీ ఫిల్మ్ ఆల్సో. బట్ అంత చక్కగా నేర్చుకుని వెన్ వీఆర్ టీచింగ్ హర్ ద సాంగ్స్ అండ్ టెలింగ్ హర్ ద ప్రొనౌన్సియేషన్ అండ్ ఆల్, షీ టుక్ సో మచ్ ఆఫ్ ఇన్. అసలు మీరు పాటగా వచ్చే ఏ పోర్షన్ ఉన్నా కూడా you won't even you can't even make out that she doesn't know the language. You did a great job. I really love your interest and passion. And prati expression kuda, especially pitchy you say then tarada ma andar pitchy ga korukunnava ante and you do that. I always clap for that. So amazing. And Renu, and this is also a very what you call very difficult character actually. Endukante she is craving for father's love but she's not getting it. Villain antaru, actually she's not a villain, she's just doing her business. Andlo ఆ ఫిల్మ్ లో ఆ మూవీలో కూడా ఉంటుంది ఇదేంటంటే ఇది బిజినెస్ అని. సో తను చాలా బాగా చేసింది, ఫెంటాస్టిక్ జాబ్ రేణు. అండ్ దెర్ ఇస్ లైక్ ఐ వాస్ టెలింగ్ నాగి సార్, 2-3 ఎక్స్ప్రెస్ ఒక చోట ఐ డోంట్ నో వై యూ డిడ్ దట్ బాడీ లాంగ్వేజ్, దెన్ 2 minutes time ఇస్తా అండ్ యూ క్లోజ్ వన్ ఫింగర్ అక్కడ ఉండకూడదు అని. ఐ డోంట్ నో హౌ టు డూ దట్ బట్ యూ డిడ్ దట్ సో వెల్. అండ్ అటువంటివి అండ్ ఆ రూమ్లో వెన్ షీ ఆస్క్ యూ టు సైన్ కదా లాస్ట్ని అంతే కదంటే అని దట్ యూ టేక్ ద టైమ్ టు సే అంతే ప్రతాప్ గారు. అండ్ వీఆర్ ఆల్ క్లాపింగ్ ఫర్ దట్. సో గ్రేట్. అసలు ముగ్గురికి 3 gems అంతే. యూ గాట్ 3 beautiful gems to the industry and congrats to you guys. And Niveta garu, we've seen a lot of movies of yours and this one I think is amazing and you looked wonderful and you did the best for that role. Ante aa role chusundara ee role ki, and it was a surprise for me also that day aa role shooting open appude telusindi you're doing that అని చెప్పి. So you really బ్యూటిఫుల్ అసలు. అంటే యూ డిడ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ అండ్ ఈమె తప్ప ఇంకా ఈ రోల్ ఎవరు చేయలేరు అన్నంతగా యూ డిడ్ దట్. సో కంగ్రాట్స్ టు యూ.
అండ్ రాహుల్ బ్రో, మీ గురించి నేను చెప్పాలా? మీ గర్ల్ ఫ్రెండ్ సినిమాకి నేను ఫిదా అయిపోయి పెద్ద పెద్ద ట్వీట్స్, పెద్ద పెద్ద మన ఫోన్లో చాలాసేపు మాట్లాడుకున్నాం. హీ సమ్మన్ అగైన్ హూ ఇస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ సినిమా అండ్ హూ రెస్పెక్ట్స్ ఎవ్రీ టెక్నీషియన్. అండ్ సో ఐ థింక్ దట్స్ ద రీజన్ ఫర్ యువర్ సక్సెస్ బ్రదర్. సో ఆల్ ది బెస్ట్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్, నీడ్లెస్ టు సే, అండ్ కీప్ రాకింగ్ ఆల్వేస్. అండ్ లైక్ యూ సెడ్, ఐఎమ్ హ్యాపీ దట్ బోత్ ద ఫిల్మ్స్ దట్ యూ డిడ్ క్యామియో ఇన్ మై ఫిల్మ్స్ బోత్ ఆర్ లైక్ సూపర్ డూపర్ హిట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ కూడా పేరు ఐ మీన్ చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు, అందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టండి. So each and everyone did a great job. And then I want to say one thing about this tall kutti fellow called Sankalp. Sankalp, I can definitely see a great director in the making. Yeah. Definitely he'll make it big. Because first of all, Nagi sir, oka manishini select chesarante, that itself tells us. And then interacting with a legend like SingGeetham sir, and then చాలా రెస్పాన్సిబుల్గా, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, రెస్పాన్సిబుల్గా అది ఎగ్జిక్యూట్ చేయటం, దాట్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ ప్లేసెస్ సంకల్ప్. అండ్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ ఏది చెప్పినా క్లియర్గా హీల్ అండర్స్టాండ్, ఏది చెప్పాలన్నా క్లియర్లీ హీల్ ఎక్స్ప్లెయిన్. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఒక క్రియేటర్కి చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఒక డైరెక్టర్కి చాలా ఇంపార్టెంట్. అంటే మనం చాలా ఎంత ఎక్స్ట్రాడినరీ ఇమాజినేషన్ ఉన్నా, ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు పుట్ అక్రాస్ యువర్ ఇమాజినేషన్, దెన్ ఇట్ గోస్ వేస్ట్. సో బట్ యూ హ్యావ్ ద టాలెంట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ అండ్ ఆల్సో ద పేషెన్స్ ఆఫ్ లిస్నింగ్ టు థింగ్స్. ఓకే, ఆ పేషెన్స్ ఆఫ్ లిస్నింగ్ టు థింగ్స్ ఇంకా ఎక్కువైతే ఇంకా బాగుంటుంది. No, just kidding. So you did a great job. Please give a huge round of applause to Sankalp. And Allah, each and everyone did their best, I think, for this film. And that's why today this result. And I'm really super happy to be a part of this. And thank you all once again. And Ankur sir, అస్సలు ఒకసారి వాళ్ళు నుంచోండి. ఒక్కొక్క ఫ్రేమ్ ఎలా చూపించారంటే ఎక్స్ట్రాడినరీ. అండ్ ఇది కూడా ఇట్స్ ఎ న్యూ కైండ్ ఆఫ్ థింగ్. ప్లీజ్ గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అంకుర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ మై డియర్ శ్రీమణి, ఆయన చూడండి ఇప్పుడు కూడా మూలన ఎలా కూర్చున్నారు, రండి. శ్రీమణి అంటే ఎప్పుడు నాకు ఎందుకు ఇష్టం అంటే, ఊరికే సూపర్ హిట్ సాంగ్స్ రాస్తారని కాదు, ఇది అని కాదు, కానీ he loves his job a lot and he loves me also a lot. And ఏ పనున్నా నైట్కి నైట్ శ్రీమణి అర్జెంట్కి ట్యూన్ చేసి పాట ఓకే సార్ జీ అని కూర్చొని రాస్తుంటారు. సో థ్యాంక్ యూ శ్రీమణి ఫర్ బీయింగ్ మాతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా స్వప్న గారు ఇంతో చెప్పారు, 2 లైన్స్ రాయించారు. ఫస్ట్ వచ్చింది, దానికి పేమెంట్ వస్తలేదు, నాకు గ్యారెంటీ లేదు, కానీ సాటిస్ఫాక్షన్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీమణి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు శ్రీమణి. డైలాగ్ వర్షన్ అప్పుడే నేను నాగి గారితో సంగీతం గారితో చెప్పి, సో లెట్ శ్రీమణి ఆల్సో సిట్ విత్ అస్ సార్, ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ అవి చేయాలంటే చేస్తాను. సో కొన్ని ఆ పాటలు ఇవన్నీ కూడా లాస్ట్ డే చేసిన సాంగ్స్ అన్నీ కూడా తను టకటక మా స్టూడియోలో కూర్చొని రాశారు. ఐ థింక్ ఓవరాల్గా ఏంటంటే ఇది ఒక బ్యూటిఫుల్, అన్ఫర్గెటబుల్, మోస్ట్ మెమరబుల్ జర్నీ, దిస్ సింగ్ గీతం. థ్యాంక్ you all guys. I hope I spoke about it. And big thanks to my team. I already introduced each and every one of them in Chennai. So thank you all. And ముఖ్యంగా జనానికి, నాగి సార్, I want you to come once stage మీదకి. Okay. On behalf of SingGeetham Srinivas Rao sir and behalf of Swapna Cinema and Vaijayanti Movies, Nagi sir and I would like to say huge thanks to the audience for loving our movie and making it a super duper blockbuster. And అవును, లైక్ ఎందుకంటే ఒక సాగర సంగమం వచ్చినప్పుడు, లేదా ఒక శంకరాభరణం వచ్చినప్పుడు, లేదా ఒక పుష్పక్ వచ్చినప్పుడు, ఒక అపూర్వ, ఇలాంటి విచిత్రమైన సినిమాలు వచ్చినప్పుడు ఇవన్నీ ఆడతాయా అనే క్వశ్చన్ అందరికీ ఉంటుంది. బట్ అవన్నీ దాటుకుని మన పెద్ద వాళ్ళందరూ మనం ప్రూవ్ చేస్తాం. ఈ టైంలో ఇలాంటి సినిమా వచ్చి దీన్ని ఆడిస్తున్నాం, చాలా థ్యాంక్స్. బికాస్ దిస్ విల్ పేవ్ ద వే ఫర్ మెనీ మోర్ ఫిల్మ్ మేకర్స్ టు కీప్ ట్రయింగ్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ అండ్ జనరేషన్స్. అండ్ ఫర్ దట్ మళ్ళీ ఒక 94 yearsలో ఒక మనిషి నేను చూపిస్తారా మీకు దారి అని చెప్పి మళ్ళీ ఒక దారి వేసారు చూడు, దానికి జోహార్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ Nagi sir, I just love you. I want to give you a hug. This man is one of the cutest guys I've ever met. అంటే నో సీరియస్లీ, అంటే సీరియస్ క్యూటెస్ట్ ఎందుకంటున్నానంటే, నేను ఇందాక చెప్పాను కదా, ఐఎమ్ డెడికేటింగ్ దిస్ సక్సెస్ టు మై గురువు గారు, మై ఫాదర్ అని చెప్పి. ఎప్పుడు కూడా నాకు సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు అంటుంటారు, మీకు మీ గురువు మీద ఉన్న ప్రేమ ఎంత స్వచ్ఛమైందంటే దట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ సక్సెస్ అని అంటుంటారు నన్ను. సో ప్రేమని మనం ఆర్టిఫిషియల్గా పెంచుకోలేం, గౌరవాన్ని ఆర్టిఫిషియల్గా పెంచుకోలేం. ఈయన కూడా సంగీతం సార్ మీద ఆ ప్రేమే చూపించారు, అది ఈ సినిమాకి సక్సెస్.
గౌరవం చూపించారు, అదే సినిమాకి సక్సెస్. మేము కూడా సంగీతం సార్ ప్రేమ గౌరవం కోసం ఈ సినిమా చేసాం, అదే సినిమాకి సక్సెస్. అలాగే సంకల్ప్లో కూడా నాకు నచ్చిన ఒక క్వాలిటీ ఏంటంటే హీఈస్ వెరీ వెరీ రెస్పెక్ట్ఫుల్ టు హిస్ సీనియర్స్ అండ్ ఎల్డర్స్ అండ్ ఎస్పెషలీ సంగీతం గారు. సో కీప్ దట్ అప్ సంకల్ప్, దట్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ ప్లేసెస్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద రెస్పెక్ట్ అండ్ లవ్ దట్ యూ కెన్ షవర్ ఆన్ ఎల్డర్స్. దాన్ని మాత్రం ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. దట్ హెస్ గాట్ ఎ డివైన్ పవర్ అండ్ దట్స్ గోయింగ్ టు, మనం ఒక హిట్ కొట్టేసాం కదా, హే మనం తోపు, నో బడీస్ తోపు హియర్. సినిమా ఈజ్ ద బిగ్గెస్ట్ తోపు. సో వీ షుడ్ బీ ఇన్ దట్ ఊపు, ఓకే? మిగతాదంతా రేపు ఆవిడంటారు ఇప్పుడు నువ్వు ఆపు అని. థ్యాంక్ యూ నాగేష్ సార్, థ్యాంక్ యూ. లేదు మేము ఆపట్లేదు, మీరు ఒక్కసారి ఆ వినరా లాస్ట్ మాకు ఒక్కసారి ఇప్పుడు hum చేస్తే- విన్నారుగా? అది మీ మాటలు విన్నారు, ఇప్పుడు పాటలు. అరే లిరిక్స్ లిరిక్ రైటర్ ఉన్నారు, వీళ్ళు ఓకేనా? రివర్బ్ కూడా ఇట్లా. శ్రీమణి గారు మీరు రివర్బ్ యూనిట్ తీసుకురాలేదు కదా, సౌండ్ పీపుల్. సరే ఓకే, ఏం చేస్తాం. అరే బాయ్స్ కమ్ హియర్, లెట్స్ వెల్కమ్ దీస్ 3 అమేజింగ్ సింగర్స్ ఆన్ టు ద స్టేజ్. ఏ గట్టి కొట్టండి. సి ఆకలి అందరికీ వేస్తుంది, అది రోజు వేస్తుంది. ఆకలి వేసినా క్లాప్స్ కొట్టాలి ఆర్టిస్ట్కి, లేదంటే ఆకలి వేస్తే అన్నం పెడతా అని ఆ పాట ఇప్పుడు పాడలేంగా. ఓకే, దీస్ 3 guys are అమేజింగ్ సింగర్స్ కాబట్టి దే ఆల్సో గోయింగ్ టు సింగ్ విత్ మీ. ఏంటి తెగ వెతుకుతున్నారు? మీ లిరిక్సేగా, మీరే రాశారుగా, ఎవరితో రాయించరా? ఓకే. అరే త్వరగా, అనిల్ రావిపూడి గారు టెన్షన్ పడుతున్నారు వెళ్ళాలని, ఎవరిని కలవాలో ఏమిటో అంటే. ఏంటండి, ఎవరిని పాతి పెట్టాలో ఏమిటో, అది కరెక్ట్. ఏదో మీరు పాడేస్తారు, కాసేపు వెళ్ళి రిలాక్స్ అవుదామని కూర్చున్నాను, వదిలేలా లేరే. ఈయన ఇవ్వట్లా లిరిక్. రే లిరిక్స్ ఏముందండి, వీళ్ళందరి దగ్గర కుప్పలు లిరిక్స్ ఉన్నాయి ఇప్పుడు. ఇదిగో ఇందులో మీరు నేర్చుకోవాల్సిన ఇంకో విషయం ఉంది. రివర్బ్ ఎక్కడ అంటే రివర్బ్ వచ్చింది చూసారా? ఏదైనా పని వెతుక్కోవాలంటే అడగందే అమ్మైనా పెడతంటారు, కానీ అడగకపోయినా పెట్టింది లైఫ్లో అమ్మ మాత్రమే. మిగతా వాళ్ళు ఎవ్వరూ అడిగినా కూడా పెట్టేవాళ్ళు లేరు ఇక్కడ. కానీ అందుకని అడిగి ఇవ్వకపోతే మళ్ళీ అడగాలి, మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ అడగాలి. ఒక పాయింట్లో వాళ్ళకి చిరాకు అడిగి ఇచ్చారా బాబు అని ఇలా ఇచ్చేస్తుంటారు. రివర్బ్ వచ్చింది, క్లాప్స్ కొట్టండి వాళ్ళకి. వినరావా? ఓకే, ఇట్ గోస్ లైక్ తరరాన్ తరరాన్ తరరాన్. శృతి చెక్ చేసుకోండి. తరరాన్ 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 తరిరారిరరా. హియర్స్ ది లిరిక్, ఓకే? ఇనరా చెబుతా యువరంగా, మా పల్లె కదా గాలి నీరు అంతే స్వచ్ఛంగా, మనసున్న కదా పుట్టిన బిడ్డకు చెట్టుని నాటుకునే, మనసున్న కదా మొక్కను మట్టిని ప్రాణం ఒకటనే, మా అడవి కదా. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మేము తెలుగులో అహిల్యకి లిరిక్స్ చూపించాం. అహిల్య వినరా అంటుంది. మీరేంటి అవుతారు? మీకు తెలుగు చదవడం వచ్చా? ఓకే, అయితే మేమేం అనలేం. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మా పాట అందరూ విన్నందుకు. లాస్ట్ మాత్రం ఏమయ్యింది సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.